నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓంకార క్షేత్రంలో నూతన ధ్వజస్తంభ కాలభైరవ ప్రతిష్ఠ. ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్మిక మంత్రి మల్లారెడ్డి. కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కోసమే ప్రవేశపెట్టారా? పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి సూటి ప్రశ్న. దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభించిన కేసీఆర్. నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్య. అనాథల సంక్షేమానికి సమగ్ర హక్కుల చట్టం తీసుకురండి. ముఖ్యమంత్రికి కేసీఆర్ కి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ. డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు సాయిప్రియ కాలనీలోని ఓంకార క్షేత్రంలో నూతన ధ్వజస్తంభ కాలభైరవ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పాండాల అనురాధ యాదగిరి గౌడ్, కౌన్సిలర్ రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ పాండాల యాదగిరి గౌడ్, మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ మణికంఠ, మున్సిపల్ కమిషనర్ స్వామి, భక్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నందేదా యా ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ. ఓమాయ రుద్రాయ నమస్తామ్రాయ రుణాయ నమః శంగాయ వశపతయే నమః ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వధాయ దూరే వధాయ. ధ్వజస్తంభం కూడా మనం స్థాపించుకుంటున్నాం ఇక్కడ. దానికి నా వంతు ఆ దేవునికి ₹1,00,000 ఇచ్చిన ఆ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు దమ్మాయిగూడెం ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ కూడా నమస్కారం. కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కోసమే ప్రవేశపెట్టినట్టుగా ఉందని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై తీవ్రంగా స్పందించిన ఆయన పోడూరు మండల పరిధిలోని మన్నెగూడలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగానికి వాస్తవ కేటాయింపులకు పొంతన లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ మల్లేష్, జెడ్పీటీసీ మేఘమాల తదితరులు పాల్గొన్నారు. సకాలంలో మనకి ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం వచ్చే ఉపాధి హామీ నిధులను కూడా ఆపిరు. మొన్న మనం చూసినాం, కల్లాలకు ఇచ్చిన పైసలు కూడా వాపసు ఇవ్వమని మనం పైసలు ఇవ్వమని ఒత్తిడి చేసుకుంటూ ఉపాధి హామీ పైసలు కూడా దాదాపు ఒక 9 నెలల నుంచి మనకి ఇవ్వకుండా కేంద్రం వివక్ష చేస్తున్న సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. దీనికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తాం. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేంద్రం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి కర్ణాటక ఎన్నికలు ఉన్నాయని కర్ణాటక మొన్ననే అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చింది, దాదాపు ఒక 5,300 కోట్లు. మనకు వచ్చేటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా మహారాష్ట్ర, అస్సాంకి కేటాయించింది. ఇవన్నీ కూడా వారు ఎన్నికల సందర్భంలో చెప్పినాయి. అదేవిధంగా మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా తెలంగాణ సాధించే సమయంలో ఇవన్నీ కూడా ఇష్టమని తెలంగాణ హామీలు, విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్, అదేవిధంగా మరి ఐటీ రంగంలో కూడా మనం చూసినాం. ఇలా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఐటీ రంగం కూడా, ఇలా పారిశ్రామిక రంగం కూడా అందరు కూడా రాష్ట్రం వైపే చూస్తున్నారు. మరి తెలంగాణ ఉన్నటువంటి బీపాస్ కానీ ఈ టీ పాస్ ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఈజీగా ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులకు ఈజీగా వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడంతో పాటు ఎన్నో రాయితీలు ఇచ్చినందుకే ఇలా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలా హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే ఎంత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎలాంటి విప్లవాత్మక పంతామా అనుసరించారో ఇప్పుడు దేశ హితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభించారని నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
కేతపల్లి మండలం కొండకిందిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు ఆయన కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని జోసెం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10 లక్షల మంది అనాథల సంక్షేమానికి సమగ్ర హక్కుల చట్టం తీసుకురావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. అనాథ బిడ్డల జీవితాల్లో వెలుగును నింపడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మీడియా కూడా అతి కీలకమైన పాత్ర పోషించాలని మీడియా సమావేశంలో కోరారు. 2 విడతలుగా కరోనా రావడం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగిందని అన్నారు. గత 8 ఏళ్ల కాలంలో సహజంగా తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు కూడా ఎక్కువయ్యారని అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ప్రత్యేకంగా అనాథలకు సంబంధించిన సంక్షేమం మీదనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఆ లేఖను విడుదల చేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీ అందరికి తెలుసు, మొన్ననే అనాథలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కానందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులకు గుర్తు చేయడానికి, మీ హామీలు అమలు కాలేదని గుర్తు చేయడానికి 777 మూమెంట్ పేరుతో ఒక దీక్ష చేసిన విషయం మీకు తెలుసు. 777 అంటే ఆయన హామీ ఇచ్చి 7 సంవత్సరాలు 7 నెలలు 7 రోజులు అయిన సందర్భం. ఇప్పుడు బహిరంగ లేఖ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఆయనకు ఈ బహిరంగ లేఖ రిలీజ్ చేసే తేదీ 7 సంవత్సరాల 7 నెలల 10వ రోజు. ప్రకటన చేసిన తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని చెప్పి సూచన ప్రాయంగా తెలియచడం కూడా జరిగింది. 2022 జనవరి తర్వాత రేపు మొదలైన అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటికి మధ్యలో ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కానీ పోరాటాన్ని మాత్రం దశల వారీగా మేము ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి మానవతావాదుల సహకారం ఎట్లా ఉంటుంది కనుక నా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకారమే మరింత ఈ అనాథల సంక్షేమంపై మరింత పాత్ర పోషించే విధంగా, సమాజంలో ఈ అంశం ప్రధానంగా చర్చ జరిగే విధంగా మీడియా సహకారం కావాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వలన బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం హార్బర్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. బాపట్ల శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవ మహాసభల సందర్భంగా 5 రోజుల పాటు హోమాలు జరుగుతాయని నిర్వాహకుడు బాబు నాగేంద్ర తెలిపారు. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, మహాకలశ స్థాపన, రక్షాబంధనం, గోపూజ, అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 6వ తారీఖున ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. హోమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలిశెట్టి భ్రమరాంబ, కొట్ర శ్రీనివాసరావు, శ్రీదేవి, పద్మ, ఉషారాణి, సామ్రాదేవి,
కన్నెగంటి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, నాగమణి, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः सुदे सकल कल्याण भाजनम यत्र जायते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदाभयमूर्त महालक्ष्मी नमो नमः स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये ओम श्रीं ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्री महालक्ष्मी नमो नमः स्वाहा। महालक्ष्म्याय इमानि नमः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि। मानसा देवी नरत्वं देवत्वं नगवनमृगत्वं अशकता पशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदा तपादाब्ज परमानन्दलहरि विहारासक्तं चेद्रुदयमहगिन्ते नवपुष। పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ మంతెన సుమన్ హత్య కేసులో 7 వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం దనాల చిన్నను చంపిన కేసులో ప్రధాన నిందితుడైన సుమన్ను చంపేందుకు దనాల చంద్రశేఖర్ మరో 6గురితో కలిసి పథకం ప్రకారం హత్య చేశారని వివరించారు. చంద్రశేఖర్పై అనేక కేసులు ఉన్నాయని, తన తమ్ముడిని చంపిన సుమన్ను ఎలాగైనా చంపాలని జైలులో తనతో ఉండే వేముల నవీన్ అలియాస్ బేబీ సహాయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 7 నిందితులను అరెస్టు చేశామని అన్నారు. ఒక పరిచయమైన ఏటు వేముల నవీన్ అలియాస్ బాబీ సాయం తీసుకొని మరియు చంద్రశేఖర్ థానా రిలేటివ్స్ హెల్ప్తో లాస్ట్ 15 డేస్ నుంచి ఒక ప్రీ ప్లాన్ ప్రకారం నవీన్కి రెస్టారెంట్కి మనీ ప్రొవైడ్ చేస్తానని ప్రామిస్ చేసి 28 జనవరిలో ఆనంద్ హౌస్ రామగుండంలో A1 చంద్రశేఖర్, A2 వేముల నవీన్ మరియు ఆనంద్, శ్రీనివాస్, అజయ్ కలిశారు. అక్కడ పార్టీ చేసిన తర్వాత సుమన్ మర్డర్కి ప్లాన్ చేసి నైజ్ని ఆటోని అరేంజ్ చేసుకుని 29 జనవరిలో ఇక్కడ గోదావరికని టౌన్ లిమిట్లో వస్తా. ఇక్కడ 29లో రేకి చేసి సుమన్ మూమెంట్స్కి అబ్జర్వేట్ చేసి నైట్లో అరౌండ్ 8:30 PM నైఫ్తో సుమన్పై అటాక్ చేసి సుమన్కు కిల్ చేశారు. సో ఈ హత్యా ప్రకారంలో అందరు 7 అక్యూజ్లో అప్రహెండ్ చేశాము. ఈ అక్యూజ్ పర్టికులర్స్ A1 ధనాల చంద్రశేఖర్, ఇది రౌడీ షీటర్, ఇక్కడ లెనిన్ నగర్ నేటివ్ ప్లేస్ గోదావరికని. A2 వేముల నవీన్ అలియాస్ బాబీ, ఇది ప్రకాష్ నగర్ బేగంపేట్ నేటివ్ ప్లేస్. ఇది పాత కేసులో కూడా ఉంది, ఎక్స్టార్షన్ అండ్ వేరే వేరే కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అది A2 అక్యూజ్కి. తర్వాత A3 శ్రీను, ఇది ఆటో డ్రైవర్, బ్రదర్ ఇన్ లా అక్యూజ్ A1. తర్వాత స్వరూప, సిస్టర్ ఆఫ్ A1 చంద్రశేఖర్. తర్వాత అజయ్ కుమార్ శశి, ఇది రిలేటివ్ చంద్రశేఖర్కి రిలేటివ్ A1 అక్యూజ్కి.
తర్వాత ఆనంద్ ఇంతకి అన్ని మొత్తం ప్లాన్ చేశాము. సో ఈ అక్యూజ్ నుంచి 3 knives, 1 auto, 5 cell phones, ఒక బ్లడ్ స్టెంటెడ్ షర్ట్ ఇప్పుడు సీజ్ చేశాము. 7 అక్యూజ్లో ఒక ఉమెన్ అక్యూజ్ కూడా ఉంది. సో ఈ మొత్తం కేసులో మర్డర్ జరిగిన తర్వాత తక్కువ టైంలో ఇది ఏసీపీ గోదావరి ఖని అని అన్ని మొత్తం సబ్ డివిజన్ వర్క్ చేసి తొందరగా ఇక్కడ అక్యూజ్లో పట్టుకుని జరిగింది. సో అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి రామగుండం మ్యామ్, నేను డీసీపీ పెద్దపల్లి అండ్ టీమ్ కో అప్రిషియేట్ చేస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గత బడ్జెట్లో దళిత బంధుకు 17,700 కోట్ల రూపాయలు కేటాయించిన అందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించలేదని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీజేపీ నాయకుడు సతీష్ మాదిగ ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి 1,500 మంది దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని అసెంబ్లీలో ప్రకటించి ఏడాది దాటిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలో 200 మంది మాత్రమే దళిత బంధు ఇస్తామంటూ పేపర్ ప్రకటనకే పరిమితం చేశారని మండిపడ్డారు. నమస్కారం, నా పేరు దేవన్ సతీష్ మాదిగ, దళిత బిడ్డన్. ప్రజలారా, దళిత బంధు పేరుతోన కేసీఆర్ గారు మాలామాదిగలను మోసం చేసుకుంటూ వస్తుండ్రు. అది ఎట్లా అంటే నేను చెప్తున్నా చూడండి. పోయిన సంవత్సరము బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిండు ఆయన. నియోజకవర్గానికి 1,500 మందికి ఇస్తామని చెప్పేసి అని మాట చెప్పిండు. 1,500 కాదు కదా, 500 అన్నాడు. ఆ తర్వాత 200 అన్నాడు. చివరికి ఈ మాటలు చెప్పేవరకల్లా పుణ్యకాలం అంతా దాటిపోయింది. ₹1 రిలీజ్ కాలే. మళ్ళీ రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 23-24 బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కేసీఆర్. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోయినసారి ఒక్కరికి ₹1 ఇవ్వకపోయా, ఎస్సీ కార్పొరేషన్ బంద్ అయిపోయా, ఎస్సీలకి ఏమైనా సబ్సిడీ లోన్లు వస్తాయంటే అవి బంద్ అయిపోయాయి. ₹1 లేకుండా దళిత బంధు పేరుతో అన్ని బంధు పెట్టిండు. మన బతుకును కూడా చింద్రం చేసింది కేసీఆర్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో చేపల వేట కోసం వెళ్లిన వ్యక్తి నీటిలో పడి మృతి చెందాడు. శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడు మూర్ఛ వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతుడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాళ్ల బుదుగురు పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూర్యాపేట 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న కోరారు. వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈరోజు 45వ వార్డులోని కంటి వెలుగు ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి ఇచ్చేసిన మా మున్సిపల్ డిఈ గారికి, అదేవిధంగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, మా వార్డు ఆఫీసర్ అజీం గారికి, అదేవిధంగా బొమ్మిడి అశోక్ గారికి, అంతేకాకుండా దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చిన ఏఎన్ఎం వర్కర్స్కి, మా డాక్టర్ శ్రీకాంత్ వర్మ గారికి, అంతేకాకుండా ఈ జెడ్పీ స్కూల్లో అడగగానే మాకు 1 రోజులు పర్మిషన్ ఇచ్చిన మేడం గారికి, అంతేవిధంగా మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలామంది హాస్పిటల్కి వెళ్ళి కంటి చూపించుకోలేని పరిస్థితులు, అద్దాలు తెచ్చుకోలేని పరిస్థితుల వాళ్ళకి కేసీఆర్ గారు చాలా అద్భుతమైన కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది.
అందులో భాగంగా ఈరోజు 48వ వార్డులో ఇది స్టార్ట్ చేసిన వారం రోజుల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళకు కంటికి సంబంధించిన జబ్బులు ఏవైతే ఉంటాయో అద్దాలు ఇచ్చేది ఉంటే మాత్రం ఇమీడియట్గా అద్దాలు ఇస్తారు, మందులు ఇచ్చేది ఉంటే మందులు ఇస్తారు. అదే కాకుండా ఆపరేషన్ సంబంధించి వెళ్ళాలనుకున్న మాత్రం వాళ్ళకు టైం పెట్టి ఈ గవర్నమెంట్ నుంచే చేసేందుకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా వార్డుల జనాలు అందరూ ఒక్కసారే కాకుండా రోజుకు 100 నుంచి 200 మంది ఇక్కడ మనం చూడడానికి ఆస్కారం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓంకార క్షేత్రంలో నూతన ధ్వజస్తంభ కాలభైరవ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్మిక మంత్రి మల్లారెడ్డి. కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కోసమే ప్రవేశపెట్టారా? పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి సూటి ప్రశ్న. దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభించిన కేసీఆర్, నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్య. అనాథల సంక్షేమానికి సమగ్ర హక్కుల చట్టం తీసుకురండి, ముఖ్యమంత్రికి కేసీఆర్ కి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.